నాకు కూడా పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది. మీకు ప్రాబ్లంగా ఉందంటే మీరు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయా లేక అన్నీ అయిపోయాయా? ఉన్నాయా? అరే ఏంటి చిన్న పిల్లల ఎక్సర్సైజ్ చేస్తున్నాం? ఎక్సర్సైజ్ అంటే నేను చేసేదాన్ని అంటారు. చూసుకో, వాచ్ మీ. జ్యూసీ. కండలు కాదు ఐస్ ముక్కలు విట్టే కరిగిపోతాయి. వాచ్ మీ. కండలు కాదు ఐస్ ముక్కలు ఇవి ఇట్టే కరిగిపోతాయి. నువ్వు ఇంతకుముందు డంబుల్స్ అసలు కదిలించలేకపోయేదానివి, ఇప్పుడు ఇంత సులభంగా ఎలా ఎత్తగలుగుతున్నావు? ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను పవర్ఫుల్ అయ్యాను. నా దగ్గర డబ్బు పవర్ ఉంది. ద పవర్ ఆఫ్ మనీ. అందుకే నేను ఏదైనా చేయగలను. మ్యాజిక్. నాకు రోజు ఉదయం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. కానీ టైం వేస్ట్ చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. బికాస్ టైం ఇస్ మనీ. డోంట్ వేస్ట్ ఇట్. తొందరగా ఎక్సర్సైజ్ పూర్తి చేసుకొని వెళ్ళి రెడీ అవ్వండి. మీ ప్రాబ్లం ఏంటంటే మీరు చాలా చాలా స్లో. మీరు నా దగ్గర పని చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఫాస్ట్. కాంట్ వేస్ట్ టైం. ప్రజ్ఞకి దొరకకుండా దీన్ని నేను ఎక్కడ పెట్టాలి? ఓ నువ్వా? నేనేమనుకున్నానంటే ఏమనుకున్నావు నువ్వు? నథింగ్. కమ్. అనయ్య, ఐ జస్ట్ హ్యాడ్ ఏ క్వశ్చన్. అది నువ్వు నీ స్క్రాచ్ మ్యూజిక్ సీడీని ల్యాబ్లో ఎప్పుడు ఇస్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్లీ సీడీ ఆల్మోస్ట్ రెడీ, కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి దీనిని ల్యాబ్కి పంపించడం. ఓ ఫ్యాంటాస్టిక్. నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఎలాంటి వాటి కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఎలాగో అటువైపే వెళ్తున్నాను కదా, సో నువ్వు ఒక పని చేయి, సీడీ నువ్వు నాకు ఇచ్చే. నేను దీన్ని వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు దీని మీద పనిచేయడం కూడా మొదలు పెట్టేస్తారు. సో బై ద టైం నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ సగం పని పూర్తయిపోయి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇన్పుట్ ని ఇచ్చేసి రావచ్చు. పర్ఫెక్ట్ ఐడియా, బాగుంది. అయితే నువ్వు దీన్ని ఆఫీస్లో ఇచ్చాయి. నిజానికి నాకు ఆఫీస్కి వెళ్ళాలని కొంచెం కూడా అనిపించడం లేదు. ఆల్ రైట్ దెన్ యు చిల్. ఐల్ సీ యు టుమారో. బై. అంత తొందరే ఉంది. ఈ మ్యూజిక్ నేను విన్న తర్వాత ఇది ప్రాసెస్కి వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా.
ఇది అసలు వినేటట్టు ఉందా లేదా అని. థ్యాంక్ యూ. హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే నా మ్యూజిక్ ని నువ్వు జడ్జ్ చేస్తున్నావు? నీకు అసలు మ్యూజిక్ గురించి ఏమీ తెలియదు, నువ్వేం చెప్తావు ఏది బాగుంది? నాట్ బ్యాడ్. నువ్వు ఈ సీడీని తీసుకువెళ్ళొచ్చు. అన్నట్టు ఇది నా ప్రాపర్టీ, అందుకని దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఓకే? హే మేడం తుసాద్, ఏంటి ఇదంతా? సరిగమల గురించి నీకేమీ తెలీదు, కానీ ఎలా బిహేవ్ చేస్తున్నావంటే నువ్వేదో మ్యూజిక్లో ఎక్స్పర్ట్ అన్నట్టుగా. నీకు తెలుసా పాటలు ఎలా తయారవుతాయో? చాలా కష్టపడాలి, ఒకసారి వారాలు పడతాయి. కానీ నువ్వు ఒక్క నిమిషంలో డిసైడ్ చేస్తావా ఇవి వినేటట్టు ఉన్నాయో లేదో అనేది? సరే, ఒప్పుకుంటాను, నాకు మ్యూజిక్ గురించి ఏమీ తెలీదు. కానీ నాకు బిజినెస్ గురించి బాగా తెలుసు. ఇక నాకు తెలుసు ఎందులో నాకు లాభం వస్తుంది, ఎందులో నష్టం వస్తుంది అని. అది కాకుండా మీ మ్యూజిక్ ఇప్పుడు నా ప్రాపర్టీ. అందుకని దీన్ని నేను స్వయంగా విని అప్రూవ్ చేయాలా లేక ఎవరైనా ఎక్స్పర్ట్ చేత వినిపించాలా అనేది నా డెసిషన్. ఐఎమ్ సారీ, నేను మీ టాలెంట్ని అనుమానించడం లేదు. నాకు మీ పాటను వినాలనిపించింది అంతే. కానీ మీరు కంగారు పడకండి, మీ కెరియర్ మీద ప్రభావం పడే విధంగా నేను ఏమీ జరగనివ్వను. నేను మీకు దూరంగా ఉన్నాను, కానీ మీకు మీ మ్యూజిక్ దూరం కానివ్వను. అలాగే నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టలేను. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మనం ఏదైతే అనుకున్నామో అది చాలా సులభంగా జరిగిపోయింది. అంటే దీని అర్థం మన లక్ మన తోడుగా ఉందన్నమాట. మనకింతవరకు ఏ దారి కనిపించలేదు, కానీ ఇప్పుడు అంత క్లియర్ గా కనిపిస్తోంది. డబ్బులు మన దగ్గర ఉన్నాయి, అలాగే స్క్రాచ్ మ్యూజిక్ కూడా. ఆలియా, నేనేమంటున్నానంటే మీటింగ్ ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర నువ్వు 10 కోట్లు తీసేసుకో. నువ్వు మాట్లాడే ముందు అసలు ఏమీ ఆలోచించవేమో కదా తను. ప్రజ్ఞకి ఈ సీడీ గురించి మొత్తం అంతా తెలుసు. ఐ మీన్ ఒక లెక్క ప్రకారం తను వెళ్తోంది, దాన్ని బట్టి తనకి మొత్తం తెలుస్తాను. నా ఉద్దేశం ప్రకారం రేపు ఉదయం కల్లా తను ఈ సీడీ గురించి అడుగుతుంది. ఇక అందరికంటే ముందు తను నా వెనకే పడుతుంది, ఎందుకంటే తన స్వయంగా ఈ సీడీ నా చేతిలో పెట్టింది. మరి ఆ లేడీ సంగతి ఏం చేద్దాం? ఒకవేళ తను నిన్ను సీడీ అడిగిందంటే ఆలియా, మనం వాళ్ళ దగ్గర ఈ అడ్వాన్స్ తీసుకున్నావు, ఏం జవాబు చెప్తావు నువ్వు వాళ్ళకి? వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను, కానీ ఒకవేళ ప్రజ్ఞకి నా మీద అనుమానం వచ్చిందంటే తనని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది తను. అండ్ ఐ డోంట్ వాంట్ టు రియల్లీ ఫేస్ దాట్. ఈ అవకాశం అతి కష్టం మీద ఇప్పుడు మనకు వచ్చింది, అందుకని నేను అంత సులభంగా దీన్ని చేజారిపోనివ్వను. ఓకే? అయితే నువ్వు ఒక పని చేయి, ఈ డబ్బు తీసుకెళ్లి లాయర్కి ఇవ్వు, ఈలోగా తన పనైనా మొదలు పెడతాడు. నువ్వు సీరియస్లీ ఏమి ఆలోచించవు కదా? మనం ఈ డబ్బుని ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఆ లేడీ మనకిచ్చిన ఈ డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగింది అనుకో. ఒకవేళ డీల్ పూర్తి కాలేదంటే అప్పుడు మనం తనకి ఈ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే అందరి ముందు తను మనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. ఇక ఈ రిస్క్ ని మనం అస్సలు తీసుకోలేం. అందుకని మనం బాగా ఆలోచించి ఈ డీల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు ఈ డీల్ పూర్తి కాదో ఇక అప్పటి వరకు మనం ఈ డబ్బుని ఎక్కడా ఖర్చు చేయడానికి వీల్లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఓకే. ఇలా అమాయకపు మొహం ఉన్నవాళ్లు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అని. అప్పుడు వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళాక కనీసం రోడ్డు మీద నిలబడే ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు నువ్వెవరో తెలియదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావు తను చాలా పెద్ద మొద్దు. ఇన్ఫాక్ట్ మొద్దు మాత్రమే కాదు, నంబర్ 1 అబద్ధాలు కోరు, ఇంకా పెద్ద మోసగత్తె కూడా. అంటే ఇదంతా నా తప్పంటావా? ఐ మీన్ అవును, నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు, ఇదంతా నా తప్పు. నేను అలా అనలేదు. కానీ ఈసారి నేను ఈ మాటలు విందల్చుకోలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యు అట్ ఆల్. బుల్బుల్, నేను చెప్పేది విను. ఎందుకు మాట్లాడు? నేను నీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అసలు నీ ఫోన్ కలవకపోతే నా తప్పే ఉంది చెప్పు. నేను నీతో మాట్లాడడం కుదరకపోతే ఎలా చెప్పగలను నేను లేటుగా వస్తానని?